హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. మార్నింగే పూజ కూడా అయితే అయిపోయిందండి. అదిగా తులసమ్మ దగ్గర కూడా అయితే అగరబత్తీలు అయితే వెలిగించాను. నేనైతే ఒక గ్లాస్ అయితే వేనీళ్ళు అయితే తాగుతున్నానండి. కాబట్టాను పిల్లలకు వాటర్ బాటిల్స్ కూడా కావాలని. డైలీ అయితే మేము వేనీళ్ళే తాగుతామండి. అయిపోయినాకైతే మళ్ళీ హీట్ చేసుకొని మళ్ళీ అవే తాగుతాము. రోజుకి వచ్చేసి 2-3 సార్లు అయితే కాగబెడతాను. ఈరోజు అయితే టిఫిన్ వచ్చేసి ఉప్మా చేద్దాం అనుకుంటున్నానండి. ఒకసారి ఇలా చేసి చూడండి, తినని వాళ్ళు కూడా అసలు చాలా ఇష్టంగా తింటారు. మా ఫ్రెండ్ నేను అసలు నెలకొకసారి చేస్తేనే ఉప్మానా రోజు ఇదేనా నెలకోసారి చేస్తేనే రోజు ఇదేనా అంటది. నేను కూడా అసలు ఉప్మా అంటే అసలు ఇష్టం లేదండి. నేను కూడా సామాన్యంగా అసలు ఉప్మా అంటే తినను. ఉప్మా, దోశ అలాగైతే తింటాను. ఒకసారి ఇప్పుడు నేను చేసేలాగా చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే బాండి పెట్టుకొని దీంట్లోైతే ఆయిల్ అయితే వేసుకున్నామండి. అయ్యాక దీంట్లో అయితే పోపు గింజలు కూడా వేసుకుందాము. అలాగే ఒక ఎండు మిరపకాయ, అలాగే కరివేపాకు కూడా అయితే వేసుకుందామండి. దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఆనియన్, మిరపకాయ, బీన్స్, అలాగే టమాటో అయితే దీంట్లో వేసేసుకుందామండి. దీంట్లో అయితే ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకుందాం. సాల్ట్ వేసుకోవటం వల్ల త్వరగా అయితే ఇది ఫ్రై అవుతుందండి. ఇప్పుడైతే ప్రజెంట్ కొంచెం వేసుకుందాం, తర్వాత మళ్ళీ వాటర్ వేసుకున్నప్పుడు అయితే సరిపోకుండా అప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. గరికపాటు గారు చెప్పినట్టు ఇవన్నీ వేస్తే ఇది ఉప్మా ఎందుకైతే పెకమ అవుతుంది అన్నట్టు ఇవన్నీ వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి, లేకుంటే టేస్ట్ బాగుంటుంది, అంతగా తినలేరు. నేనైతే ఇలానే చేస్తానండి ఈ మధ్యకాలంలో అయితే. ఇప్పుడు వీటినైతే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా అయితే బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులోకి అయితే వాటర్ పోసుకుందాం. నేనైతే ఈ గ్లాస్ తోటి 1 గ్లాస్ అయితే రవ్వ తీసుకున్నానండి. ఇదే గ్లాస్ తోటి అయితే 3 గ్లాసుల నీళ్ళైతే పోసుకుందాం. నీళ్ళైతే పోసుకొని ఇప్పుడే ఉప్పు అయితే చూసుకోవాలండి, వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అయితే బాగా తెరలనివ్వాలండి. ఇలా అయితే నీళ్ళు బాగా తెరలనివ్వాలండి. సన్నగా కొంచెం కొంచెం వేసుకుంటూ అయితే తిప్పుతూ ఉండాలి, లేదంటే గడ్డ కట్టిపోతుంది. కొంచెం 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 వేసుకుంటూ మొత్తం తిప్పుతూ ఉడికించుకోవాలండి. ఇదైతే కొంచెం గట్టి పడే వరకు అయితే ఇలానే ఉంచుకోవాలండి. ఇగో ఈ విధంగా ఉన్నప్పుడైతే ఆపుకుంటే సరిపోతుందండి. వేడి వేడి వెజ్ ఉప్మా రెడీ. వెజ్ ఉప్మా అంటారో ఏం ఉప్మా అంటారో మీరే కామెంట్ చేయండి. మా వాళ్ళిద్దరికైతే స్నానాలు కూడా చేయించారండి. వాళ్ళు కూడా అయితే తినేశారు. ఉప్మా ఎలా ఉంది ఫ్రెండ్? బాగుందా లేదా? నేను కూడా అయితే పెట్టుకున్నాను, చట్నీ కూడా చేశానండి. పిల్లల స్కూల్కి అయితే ఇంకా టైం ఉందండి, అందుకనేసి అయితే నేను కూడా తింటున్నాను. ఇంకా 15 నిమిషాలు అయితే ఉంది, నేను కూడా అయితే తినేస్తున్నాను. పిల్లలు ఇద్దరిని అయితే స్కూల్ దగ్గర వదిలిపెట్టొచ్చానండి. మనోడు బండి లేదనేసి మా వర్కర్లని కార్లో ఎక్కించుకోబోతుంటే నన్ను కూడా స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేసిండు. వాళ్ళిద్దరిని కూడా వదిలిపెట్టి వచ్చానండి. వచ్చేలోపు అయితే మా అమ్మ సామాన్ అయితే కడిగేసింది, నీళ్ళు అయిపోయినాయండి. ఇప్పుడు నేను కెన్ కూడా అయితే క్లీన్ చేసుకోవాలి. ఇక్కడైతే బట్టలు వాష్ చేస్తూ ఉంది, నేనైతే పోయి దేవేస్తా. బట్టలు కూడా అయితే పిండి ఇక్కడే ఆరేసానండి, కొంచెమే ఉన్నాయనేసి అయితే ఇక్కడ ఇంటి దగ్గర అయితే ఆరేసాను. ఎక్కువైతే మిద్ది పోయేదాన్ని. అలాగే దానిమ్మకాయలు మొన్న తెచ్చినవి ఉన్నాయండి. ఇంకా ఇవి వలకుంటే ఇంకా అలానే ఒక మూలను పడి ఉంటాయి, అందుకని ఒక 4 కాయలు ఉంటే ఒలిసి పెట్టానండి. వాళ్ళే వచ్చి నాకు తింటారు, పిల్లలు, మా హస్బెండ్. ఇప్పుడైతే టైం వచ్చేసి 12 అయిందండి. మధ్యాహ్నం అయితే పిల్లలు ఇద్దరిని తీసుకురావడానికి వెళ్తున్నాను. ప్రతి శనివారం అయితే
10th వాళ్ళకి కూడా అయితే 1 to 10th వరకు కూడా అందరికీ 12 వరకేనండి. మిగతా 5 days సాయంత్రం వరకు. శనివారం మాత్రం హాఫ్ డేని అందరికీ. మా వాళ్ళనైతే ఇద్దరిని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చానండి. బయట మాత్రం చల్లటి గాలి అసలు. ఏడ్చిండు అయితే అబ్బి ఏడ్చిండు బాగా. నువ్వు వచ్చినప్పుడు కిందికి నీ దగ్గరికి రాలేదా అక్క అని? మేడం కాడే ఉన్నాడా? ఎక్కువసేపు ఎవరికి కాడ కూర్చున్నాడు? మేడం కాడే. అవునా? అక్క కాడ ఏడ్చినవా? మధ్యాహ్నం అయితే బీరకాయ కూర వండి అన్నం అయితే వండానండి. ఫస్ట్ మా వాళ్ళకైతే పెట్టాలి. నాకైతే స్కూల్ నుంచి వచ్చింది కాసేపు అన్న ఆడుకుంటుందంటే అబ్బే ఆడుకోదు, ఏదొకటి రాస్తూనే ఉంటుంది. ఏమా ఆమె పెడతారా? మా వాళ్ళు అయితే ఇద్దరు బొమ్మలు చూస్తూ ఉన్నారండి. మా శ్రీహాన్ అయితే బీన్ మ్యాగ్ తెచ్చి పడుకొని చూస్తూ ఉన్నాడు. నేనైతే చూసుకోలేదండి. పాప అట్లనే క్యూట్గా పచ్చుకున్నాడు. పిల్లలు ఇలా పడుకుంటే అసలు ఎంత బాగుంటుందో కదా. దొంగ పిల్ల కూడా నేర వస్తుంది. ఇంకా ఇప్పుడు పడుకుంటావా? పాలు తాగొద్దా? టైం వచ్చేసి 4 అయిందండి. వాళ్ళు మధ్యాహ్నం పడుకోమని చెప్పిన. మధ్యాహ్నం పడుకుంటే ఈ వరకు లేచిరు అనుకో, పాలు తాగి కాసేపు ఆడుకొని నైట్ అయితే తొందరగా పడుకుంటారు. ఇప్పుడు పడుకున్నారా? ఆయనకు 5కో 6కో లేస్తాడు. 5కి లేడు. మా వాడు పడుకుంటే 3 గంటలు పడుకుంటాడు. అబ్బా చాలాసేపు పడుకుంటాడు. పాలు కాబట్టి ఇద్దాం అనుకున్నా. బయట అయితే సడన్గా వర్షం పడిందండి. ఈ మధ్య వానలేందో, బట్టలు ఆరటం లేదు, అసలు ఎండ లేదు, చలి అట్లే ఉందబ్బా. బెంగళూరులో మామూలు చలి లేదు. ఇందాకే అసలు చల్లటి గాలి వస్తుంది డోర్ తీసి పెట్టుకుంటే. ఇగో బొమ్మలని తీసి బస్తాలే తీసి చూడండి. ఎక్కడెక్కడ వేసిర్రు, అక్కడంతా వేసిర్రు. ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలి. అట్లాగా పిల్లలు పట్టుకున్నారు కదా. మా చిన్ని కొన్నయ్య రేపు హాలిడేనేలే. మా బంగారం ఇంట్లో ఉంటాడు. రోజు నేను కూలికి పోను అని ఏడుస్తూ ఉంటాడు కదా తల్లి. రేపు నీకు కూడా సండే, రేపు కూడా ఇంటి దగ్గర ఉండొచ్చు. ఓకే, నువ్వు బచ్చుకోవు అక్కడ పడుకోపో. మా ప్రవృత్తికి అయితే ఇంకా సాయంత్రం అయితే హోంవర్క్ వేస్తున్నానండి. కొంచెం రైమ్స్ కూడా ఉన్నాయి, అవన్నీ పలికివ్వాలి. ఫస్ట్ డ్రాయింగ్ వేసాక అయితే అవి అయితే పలికిస్తాను. వాట్ ఈస్ దిస్? ఓకే, దిస్ వన్ అది గుడ్ గర్ల్. సాయంత్రం అయితే 7 అవుతుందండి. అలాగ బయటకు వచ్చాము. పూలు తీసుకోవాలి, అలాగే కొంచెం పెరుగు అయితే తీసుకోవాలి. పెరుగు లేదండి, సన్నగా అయితే వర్షం పడుతుంది. త్వరగా తీసుకొని అయితే వెళ్ళాలి. పూలు కాదురా, పూలు. నేను స్కూల్కి కేవలం మా వాడు స్కూల్కి పోయినట్టున్నాడు. ఇప్పుడే ఆమె స్కూల్ ఉందిరా. తొందరగా పోయి పూలు తీసుకొని పోదాం. మళ్ళీ వాన పడుతుంది. వాన ఇప్పుడే స్టార్ట్ అయిందండి. ఆడా గొడుగా? ఎవరి గొడుగు? నీ గొడుగు ఉందా? అభిగాడికి చిన్ని గొడుగులు ఉన్నాయంట మా వాళ్ళకి. మా పెద్ద గొడుగులు లేవు, ఉన్నాయి, అన్నీ పోయినాయి. వచ్చినప్పుడల్లా ఎక్కడికోసాటి పోవటం, మళ్ళీ ఆ మాటుడు అక్కడే పెట్టి రావటం. అట్లా ఉంటుంది. తొందర రండి, వాన పడుతుంది. బయటకి అయితే వెళ్ళొచ్చానండి. పూలు అలాగే పెరుగు. మా పిల్లలకి జెమ్స్ కొనుక్కొచ్చాను. వాడు బిస్కెట్ కొనలేదని ఏడుస్తూ ఉన్నాడబ్బా. బిస్కెట్లు అన్నీ కూడా తింటాడు, ఇంకా అన్నం తింటాడు. అందుకనేసి కొనిలా జెమ్స్ కొనిచ్చాను ఇద్దరికి. పాలు కూడా తాగారు. పాలు 2 గ్లాసులు పోసి పెట్టాను. చిన్నది ఒకటి పెద్ద ఒకటి పోసి పెడితే దాంట్లో పోసుకోవడానికి పెద్ద గ్లాసు లాగుతా పాలు మొత్తం నేల పాలు చేసిండు. 1 లీటర్ పాలు పడేసిండు. తినేసినాకైతే సామాన్లు కూడా అయితే మొత్తం కడిగేసానండి. అలాగే కౌంటర్ టాప్ కూడా అయితే క్లీన్ చేసుకున్నాను. గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకున్నాను. సామాన్లు కూడా కడిగేసుకున్నాను. ఇంకా వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఏం చేయాలి ప్రంతి చెప్పు? టేక్ కేర్. బాయ్ బాయ్.